కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం హట్టి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం వండించిన భోజనం నాసిరకంగా ఉండగా రాత్రి కూడా కూరలో నాణ్యత ఉండటం లేదంటూ విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని ఆదివాసీ సంఘాల నాయకులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను శాంతింపచేశారు. అనంతరం విద్యార్థులు హెచ్ఎం నిర్లక్ష్యం, నాసిరకం భోజనం, బోధనా లోపం, సరుకుల దుర్వినియోగం, వాచ్మెన్ వర్కర్ దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే తరగతులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ మంద మకరందు ఫోన్ ద్వారా నాయకులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించగా రాత్రి 10:30 ప్రత్యేకంగా అన్నం కూర వడ్డించి విద్యార్థులకు భోజనం అందించారు. అధికారులు హామీ అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. మండల్ అటి స్కూల్ ప్రభుత్వం ఈరోజు 10 రోజుల నుంచి కూరలు మంచిగా మొత్తం నీళ్ళు అవుతున్నాయి సార్. ఇంకా ఎగ్జామ్ కూడా బాగా వాడను హెచ్ఎం కూడా తెలుస్తలేదు ఎవరు. అవును సార్, ఇట్లా అవుతున్నాయి కూరలు కూడా మొత్తం మంచిగా ఇంత నీళ్ళే, పప్పులో నీళ్ళే. ఇది ఆలు కుర్మా, సార్. ఈ ఆలు కుర్మాలో కూడా మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి. ఇంకేం లేదు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇంకా తినలేదు, అట్లానే ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లానే ఉన్నాం సార్. ఇప్పుడు కూడా తినలేదు సార్, అట్లానే ఉన్నాం సార్. మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ సాయంత్రం నుంచి సార్ పప్పులు రోజు ఇట్లానే అవుతుంది డైలీ సార్. ఏం లేదు సార్, ఈవినింగ్ ఇట్లానే ఉంటాయి సార్. ఏం లేదు సార్. ఒక్క రోజు కూడా తప్ప సార్. రోజు ఇట్లానే ఉంటాయి సార్. సాయంత్రం మొత్తం ఇట్లానే ఉంటాయి రోజు. వాసన చూస్తేనే వామిటింగ్ వస్తుంది, కానీ ఆకలి వేస్తుంది సార్. తినాల్సి పడుతుంది. తింటున్నాం ఎట్లనో అట్లా. ఎట్లంటే మోసం కూడా 20-30 మంది అవుతున్నారు సార్. ఒకటే రోజు పెరుమరు ఒక రోజు 38 మంది పోయింది సార్ హాస్పిటల్కి. మోషన్స్ అని బాగా మంది పోయింది సార్. కడుపు సార్. మేడం కూడా వేరేది కావాలి సార్. వార్డన్ కూడా వేరే కావాలి సార్. వేరే వాళ్ళు కావాలి. హెచ్ఎం మేడం అయితే సరిగ్గా ఉండదు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టదు. క్లాస్ లో కూడా రాదు సార్. చూడడానికి కూడా రాదు సార్. సోషల్ స్టడీ కూడా చెప్తలేదు. హెచ్ఎం మేడమే సోషల్ స్టడీ ఓన్లీ 10th నడుస్తుంది. వేరే సబ్జెక్ట్ సార్ని చెప్పమంటారు. వరకు లేదు. ఆమె సబ్జెక్ట్ సోషల్ అయితే వేరే సబ్జెక్ట్ సార్ని చెప్పమంటారు సార్. 10th క్లాస్కి మాత్రం స్టడీ అవుతుంది. మళ్ళా 9th వరకు లేదు సార్ సోషల్ స్టడీ అనేది లేదు. చెప్పాలంటే సార్ మాకు హెచ్ఎం మేడం వద్దు సార్. వద్దు సార్. ఇంకా వార్డెన్ కూడా వేరే కావాలి సార్. వేరే కావాలి. హెచ్ఎం మేడం మాకు వేరే కావాలి సార్. పుష్పక్క కూడా వేరే కావాలి. వాచ్మెన్ కూడా వేరే కావాలి. వేరే టోళ్ళు కావాలి సార్. వాచ్మెన్ తాగొచ్చి మమ్మల్ని అలర్ట్ చేస్తాడు. అవును సార్. ఇంకా వాళ్ళ అమ్మ కూడా, వాచ్మెన్ వాళ్ళ అమ్మ కూడా మమ్మల్ని తిడతారు సార్. పుష్ప అక్క ఉన్నది సార్ వర్కర్, ఆమె కూడా రోజు తిడుతుంది సార్. డైలీ ఒక్క రోజు తిట్టని రోజు లేదు సార్. ఇంట్లో వాళ్ళు కూడా అంతలా తిట్టాడు సార్ ఎప్పుడైనా, కానీ రోజు తిడుతుంది సార్. హెచ్ఎం మేడం కూడా వెళ్తుంది వర్కర్లకు చెప్తుంది. ఆమె తిడుతుంది. ఈమెకి మమ్మల్ని ఏమైనా అనరాదు సార్. మా వైపు వస్తే అస్సలు చూడదు. ప్రేయర్లో కూడా రాదు సార్ టైంకి. ఇంట్లో కూడా ఇట్లాంటి కూర తినరు అని చెప్తున్నారు సార్ హెచ్ఎం మేడం. కానీ ఆ పుష్ప వర్కర్ ఉంది, ఇంత మంచి అన్నం ఇట్లాంటి కూరలు తింటారా అంటుంది సార్ వర్కర్. మేము ఏమన్నాలి సార్? ఇక రోజు అంటుంది మమ్మల్ని డైలీ సార్. మా కేన్యం మేడం కూడా ఒక్కరే ఉన్నారు. హెల్త్ బాగా లేకపోతే కొందరిని ఆదిలాబాద్, హైదరాబాద్ తీసుకెళ్తారు. ఇక్కడ మళ్ళీ చూడడానికి ఎవరు ఉండరు. మాకు ఇంకొక ఏఎన్ఎం మేడం కావాలి అనుకుంటాం. సబ్జెక్ట్ లేరు కాబట్టి సోషల్ సబ్జెక్ట్ సార్ కూడా కావాలి. టీచర్ కూడా కావాలి. సోషల్ స్టడీస్ ఏం జరగట్లేదు. హెచ్ఎం మేడం ఇంకా వార్డన్ మేడం ఆమెనే. సోషల్ కూడా ఆమె కానీ చెప్పదు, అస్సలు చెప్పదు సార్. సోషల్ ఒక్కటి కూడా పాఠం కూడా కాలేదు సార్. ఒకటి చెప్తే